ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంది. డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే కిందికైతే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకుని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుని వ్యూ ఆల్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ బాక్స్ ఉంది, దానికి టిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్లు ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్స్ అది యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిన ఫాంట్స్ కింద లాస్ట్లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టాండ్ మీద ట్యాప్ చేసుకోండి. మీ ఇక్కడ ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ట్ పైన పేరు కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఎవరి ఫోటో పెట్టాలో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కీ ఫ్రేమ్స్ ఉంటే చేయకండి, బ్యాక్ వచ్చేసి ఫింగర్స్తోని చేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ కెమెరా ఉన్న పైన దాన్ని కూడా ఆన్ చేసుకోండి. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.